నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో నడకలు ఏ విధంగా ఉంటే మన విజయము సాధిస్తాము అంటే మనం ముందుకు పోవాలి అన్నా, అభివృద్ధి చెందాలి అన్నా మన నడకల ప్రభావము ఉంటుంది. ఇంట్లో మన నడకలు ఏ విధంగా నడుస్తున్నాము అనే దాని మీద మన అభివృద్ధి కూడా ఆధారపడి ఉంటుంది. అంటే మన నడకలు ఏ విధంగా నడుస్తాం, ఇంట్లో నుంచి నడకలు ఏ విధంగా నడుస్తాం అంటే మన ఇంట్లో నుంచి నడకలు నడిచే విధానము ఉచ్చ స్థానం వైపు పోయినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి, నీచ స్థానం వైపు పోయినప్పుడు చెడు ఫలితాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఉచ్చ స్థానం వైపు అంటే ఏంటి చూడండి, ఇంట్లో ఇక్కడి నుంచి ఇదంతా ఉచ్చ స్థానం, ఇక్కడి నుంచి ఇదంతా నీచ స్థానం, ఇక్కడ కూడా అండి ఇదంతా ఉచ్చ స్థానము, ఇదంతా నీచ స్థానం. ఇక్కడ సగభాగం నుంచి ఇది నీచ స్థానము, ఇది ఉచ్చ స్థానం. అంటే ఇది తూర్పు అండి, తూర్పులో సగభాగం నుండి ఇది తూర్పు ఈశాన్యం వైపు, ఇటువైపు అనేది ఉచ్చ స్థానము, ఇటువైపు నీచ స్థానము. అదేవిధంగా ఈ నార్త్లో కూడా ఈ సగభాగం నుండి ఇది ఉచ్చ స్థానము, ఈ సగభాగం నుండి ఇది నీచ స్థానం. ఇక్కడ కూడా చూసినప్పుడు వెస్ట్, దీంట్లో కూడా ఈ సగభాగము ఈ పడమర నుంచి ఈ వాయువ్యం వైపు ఇది ఉచ్చ స్థానము, ఇటువైపు నుంచి ఈ నైరుతి నీచ స్థానం. ఇది నైరుతి అండి, ఇది వాయువ్యము, ఇది ఈశాన్యము, ఇది ఆగ్నేయం, ఇది సౌత్లో కూడా ఈ సగభాగం నుండి ఆగ్నేయం వైపు అనేది ఇది ఉచ్చ స్థానము, ఇటువైపు నీచ స్థానం. మన నడకలు చూడండి, ఇంట్లో నుంచి మన నడకలు మనం బయటికి కానీ ఇంట్లో నుంచి బయటికి వస్తున్నప్పుడు మన నడకలు ఎలా ఉండాలి. ఈ ఉచ్చ స్థానంలో మన నడక ఎలా నడుస్తామండి, డోర్ ఎటువైపు ఉంటే ఆ డోర్ గుండా నడకలు నడుస్తాం. ఇంట్లో నుంచి బయటికి రావాలి, డోర్ ఎటువైపు ఉంటే ఆ నడక నడుస్తాము. సపోజ్ మన ఇంటికి డోరు ఈ ఉత్తరంలో ఇక్కడ ఉందనుకోండి, ఇది ఉత్తర వాయు దోషం ఏర్పడుతుంది, ఇది నీచమైన నడక. ఎందుకు అంటే ఇది నీచంలో పడింది, ఇది నీచ స్థానం అని చెప్పాను కదా, ఇది నీచ స్థానము, ఇది ఉచ్చ స్థానము, ఇది ఉచ్చ స్థానం. అదేవిధంగా ఇది నీచ స్థానము, ఇది ఉచ్చ స్థానం. ఇది కూడా ఇటువైపు వచ్చినప్పుడు కూడా ఇది ఉచ్చ స్థానము, ఇది ఉచ్చ స్థానము, ఇటువైపు వచ్చినప్పుడు ఇది నీచ స్థానం. నడకలు చూడండి. ఇప్పుడు ఇక్కడి నుంచి వ్యక్తి ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఉచ్చ స్థానంలోకి రావాలి అంటే ఈ తూర్పు ఈశాన్యం గుండా బయటికి వచ్చినా లేదా ఉత్తర ఈశాన్యం గుండా బయటికి వచ్చినప్పుడు అది ఉచ్చ స్థానంలోకి పోతుంది. ఆ నడక మంచి నడక. అంటే ఇక్కడ రావాల్సిన ప్రధాన ద్వారాలు ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యంలో రావడం వల్ల ఆ నడక మంచి నడకగా మారుతుంది. అవి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. కొన్ని ఇళ్లలో చూడండి, ఈ ఉత్తర వాయువ్యంలో ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లో నుంచి నీచ స్థానంలో డోర్ ఇస్తారు. చాలామంది ఈ బెడ్రూమ్లో పడుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ బాత్రూమ్ కానీ టాయిలెట్ను వాడుకుంటూ ఉంటారు. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి డోర్ బయటికి ఇస్తారు, ఇక్కడ ఉండి వాడుతూ ఉంటారు. దానివల్ల వాళ్ళు నీచ స్థానం నడక నడుస్తూ ఉంటారు. వారికి ఉత్తర వాయు దోషం ఏర్పడుతూ ఉంటుంది, వాళ్ళలో అభివృద్ధి ఉండదు, డెవలప్మెంట్ ఉండదు. ఇక్కడ ఇచ్చినటువంటి డోర్ కూడా తప్పండి. ఈ డోర్ను క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ డోర్ ఇస్తే తప్పకుండా ఇటువైపు నుంచి ఇటు వస్తూ ఉంటారు కదా. కొన్ని ఇళ్ళల్లో ఏం చేస్తూ ఉంటారంటే నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ నుంచి నీచ స్థానం అన్నమాట. ఇప్పుడు చూడండి, సగం నుంచి ఇటువైపు నీచ స్థానం కదా. ఇక్కడ టాయిలెట్స్ బయట ఉన్నాయి అనుకోండి, ఇక్కడ ఉంటే దీన్ని వాడుకోవడానికి ఈ దారి గుండా ఇలా వస్తారు. ఇది కూడా రాంగ్ అండి, నీచ స్థానం నడక అవుతుంది. అంటే లేవగానే వారు నీచ స్థానం గుండా నడుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇటువైపు కూడా చూడండి, ఇక్కడ కూడా టాయిలెట్ ఏమైనా ఉందనుకోండి, అంటే నైరుతిలో చెప్పట్లేదండి, నైరుతి మహాదోషము. నైరుతి తప్పించి ఇస్తూ ఉంటారు, నైరుతిలో పడకుండా కూడా నైరుతి దాటి ఇస్తూ ఉంటారు టాయిలెట్స్. ఇక్కడ కూడా మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇటువైపు డోర్ ఇస్తే ఇక్కడ బెడ్లో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే లేవగానే ఇటువైపు వెళ్తాడు, మార్నింగ్ లేవగానే. అది కూడా నీచ స్థానం. అంటే చిల్డ్రన్ బెడ్రూమ్లో నుంచి ఇటు రావడము నీచ స్థానమే, మాస్టర్ బెడ్రూమ్ నుంచి అటు రావడం కూడా నీచ స్థానం. మరి ఎటు వస్తే బాగుంటుంది అంటే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్న వ్యక్తి లేవగానే ఇటువైపు నడిచాడు అనుకోండి, అది ఉచ్చ స్థానం అన్నమాట, పాజిటివ్గా ఉంటుంది. తన నడక నీచంగా మారదు, మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇటువైపు వచ్చి ఇటువైపు వెళ్ళడం వల్ల
మంచి నడక ఉంటుందండి. లేకుంటే చెడు నడకల వల్ల తన ఎదుగుదల, తన సక్సెస్ రేట్ కూడా ఆగిపోతూ ఉంటుంది. మరికొన్ని ఇళ్లలో చూసినప్పుడు అంటే మన ద్వారాలు ఎప్పుడు కూడా ఉచ్చ స్థానంలో ఉండాలి. సో ఇక్కడ ఉత్తరంలో పెట్టడం కూడా ఉచ్చ స్థానమేనండి. ఇటు నుంచి ఇటు నీచ స్థానాలు, ఇక్కడ ద్వారాలు రావడానికి వీల్లేదు. ఇటు నుంచి ఇటు ద్వారాలు రావచ్చు. మరి కొంతమంది కిచెన్లో నుంచి కూడా ఇస్తారు. ఇది తూర్పాగ్నేయము నీచ స్థాన ద్వారం అనమాట. ఇటు నుంచి కొందరు ఏం చేస్తారంటే ఈ కిచెన్లో నుంచి ఇంట్లో నుంచి బయటికి ఇటు వెళ్ళిపోతారండి, ఆగ్నేయం కూడా. సో ఇక్కడ యూటిలిటీ ఉంటుంది కదా, వాష్ ఏరియా ఉంటుంది కదా. సో మార్నింగ్ ఫస్టే తూర్పాగ్నేయం గుండా నడుస్తూ ఉంటారు. అది అనారోగ్య సమస్యలను, అశుభాలను తీసుకొని వస్తుంది. వాళ్ళలో సక్సెస్ రేట్ అనేది పడిపోతూ ఉంటుంది. అందుకనే సో ఈ నడక కూడా నీచమైన నడకే. తూర్పాగ్నేయం నడక నీచమైనదే. కొంతమంది ఇళ్లలో చూడండి, ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది, యూటిలిటీ ఉంటుంది. సో ఈ దారి గుండా బయటికి వెళ్ళిస్తారు. అప్పుడు ఏమవుతుంది, మార్నింగ్ ఫస్ట్ మీరు వీళ్ళు వెళ్ళిన నడకే నీచమైన నడక అవుతూ ఉంటుంది. అందుకనే సో మరి ఇక్కడ ఉచ్చమైన నడక, మంచి నడక ఎక్కడ అంటే ఇదండి. సో దక్షిణాగ్నేయం గుండా పోయి దాన్ని వాడుకోవడం వల్ల, యూటిలిటీని వాడుకోవడం వల్ల అది మంచి నడకగా మారుతూ ఉంటుంది. మనకి తెలియకుండానే నడకల ప్రభావం మన మీద పడుతూ ఉంటుంది. మనం ఉచ్చ స్థానం నుంచి నడుస్తున్నామా, నీచ స్థానం నుంచి నడుస్తున్నామా అని మనం దాని మీద దృష్టి పెట్టము, కానీ నడుస్తూ ఉంటాము, దాని ప్రభావం మన మీద పడుతూ ఉంటుంది. సో ఈ నడక అనేది ఉండకూడదు అంటే ఇక్కడ డోర్ అనేదే ఉండకూడదు. ఇక్కడ డోర్ ఉందనుకోండి, క్లోజ్ చేసుకోండి. కొందరు ఇళ్ళకి వెళ్తే ఈ తూర్పాగ్నేయం డోర్ ఒకటి మాత్రమే క్లోజ్ చేసి వస్తాను, అంతేనే సార్ అంటే అంతే, మీ ఇంట్లో ఉన్న దోషము అదొకటే అని చెప్తాను, ఆ డోర్ ఒకటే క్లోజ్ చేసి వస్తాను. అందుకని ఇక్కడ దక్షిణాగ్నేయము పర్వాలేదండి. సో దాన్ని వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఉచ్చస్థానంలో ఉన్నాయి. ఈ సగం నుంచి పైకి వచ్చిన ఈ స్థానం కూడా పర్వాలేదు. ఉచ్చస్థానం పైన ఈ మధ్యలో నుంచి కిందికి పోయింది మాత్రమే నీచ స్థానం. ఉత్తరమైన, దక్షిణమైన, తూర్పైన, పడమర అయినా కూడా ఉచ్చ స్థానాల్లో నడకనే మంచి నడక. కొన్ని ఇళ్లలో ఎలా ఉంటుందంటే చూడండి, మీకు ఈ వెస్ట్ ఫేసింగ్ ఉందనుకోండి, ఇక్కడ మీకు వెస్ట్ ఫేసింగ్ చూపిస్తానండి. ఈ నడకలు ఎలా ఉంటాయి అని అంటే మీరు ఇలా చూసినప్పుడు ఇది వెస్ట్ రోడ్ అండి, ఇది వెస్ట్ రోడ్డు, ఇది సౌత్ రోడ్ అనుకుందాం. వీరికి పరిస్థితి ఎలా ఉంటుంది అని అన్నప్పుడు మీరు ఇక్కడి నుంచి చూసినప్పుడు వీరి నడక ప్రభావం కూడా ఎలా ఉంటుంది ఇంటి మీద అంటే మీరు చూడండి, ఈ విధంగా వీరి ఇంటి ప్రభావం ఉంటుంది. ఎలా ఉంటుంది, ఇప్పుడు ఇక్కడ ఇతనికి వెస్ట్ ఫేసింగ్ హౌస్లో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు అంటే సో ఇలా వచ్చేసి ఇలా వెళ్తాడండి బయటికి. ఇది కూడా నీచమైన నడికే. ఇది ఏంటి, నైరుతికి వెళ్తున్నాడండి, నైరుతికి వెళ్తున్నాడు. ఇలా వచ్చేసి ఇలా అంటే ఇది మంచి నడికే బయటికి రావడం, కానీ ఇక్కడి నుంచి డైరెక్ట్ ఎటు వెళ్తున్నాడో నైరుతి వైపు వెళ్తున్నాడు. ఇది కూడా నీచమైన నడికే, మంచి ఫలితాలను ఇవ్వడము లేదు. ఇది కూడా జాగ్రత్త వహించండి. సార్ మరి ఎలా వెళ్ళాలి అంటే ఈ దారి కన్నా ఈ దారి మంచి దారి అండి. అంటే వాయువ్యం వైపు వెళ్ళడం అనేది మంచి దారి. ఇటువైపు నుంచి వచ్చిన వ్యక్తి ఇటువైపు నడవడం అనేది చాలా చాలా మంచి దారి. సార్ భలే చెప్పొచ్చారు, మాకు ఇటువైపు దారి లేనే లేదు, ఇటువైపు మాత్రమే దారి ఉన్నది. అప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు నేను ఏం చెప్తాను అంటే మీకు తూర్పు దిక్కు డోర్ ఉన్నా లేకుంటే ఉత్తరం దిక్కు డోర్ ఉందనుకోండి, అప్పుడు మీ నడక ఏం చేయాలి, ఇలా అని వచ్చేసి ఇలా వచ్చేస్తూ ఇలా తిరిగి మీరు బయటికి రావాలన్నమాట. ఇలా అని లేదా దీని గుండా అయినా వచ్చేసి ఇలా బయటికి వచ్చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీ నడకలు తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం వైపు వచ్చి ఉత్తరం గుండా నడిచి వాయువ్యం గుండా బయటికి వచ్చినాక నైరుతికి వెళ్తూ ఉంటారు. చూసారా, ముఖ్యంగా వెస్ట్ ఫేసింగ్ ఇళ్లలో చెప్పే పద్ధతి ఇదే. డైరెక్ట్ వెస్ట్ పడమర వాయువ్యం నుంచి మనిషి బయటికి రాగానే నైరుతి నడక నీచంగా ఉంటుంది. తను సక్సెస్ సాధించలేడు. ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి, కొట్లాట్లు అవుతూ ఉంటాయి, మనశ్శాంతి ఉండదు. మీరు గమనించండి, ఇది అవునా కాదా అంటే ఈ నడకలతో మీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా చూడండి. సో ఈ నడక వల్ల ఇట్లాంటి నడక ఉన్నప్పుడు డైరెక్ట్ బయటికి రాకుండా సో తూర్పు ఈశాన్యం డోర్ గుండా ఉత్తరం గుండా బయటకు వచ్చేసి నడక, లేదా ఉత్తరంలో డోర్ ఉన్నా ఉత్తరం నుండి బయటకు వచ్చేసి నడక సాధించండి. కానీ మీరు డైరెక్ట్ ఇలా వెళ్తే మాత్రం గొడవలు అవుతూ ఉంటాయండి. పనికి కూడా కాదు, మీరు అనుకున్న పనులు కూడా జరుగుతూ ఉండవు. ఇల్లు అంతా వాస్తుకు బాగానే ఉంటుంది. సార్ వాస్తు ప్రకారమే కట్టాము, వాస్తు సిద్ధాంతం తీసుకొచ్చాడు, కానీ నడకలో తప్పు దారి ఉంది కదా, నడక నీచంగా మారుతుంది కదా. అన్నిటికన్నా నైరుతి నడక మంచి ఫలితాలను ఇవ్వదండి, శుభాలను ఇవ్వదు. మీరు అనుకొని పోతే ఎంత కష్టపడ్డా కూడా చాలా కష్టపడితే ఒక 10% రిజల్ట్ వస్తుంది. కానీ ఈ నడకతోటి ఫలితాలు మాత్రం ఉండవు. గమనించి నడకను మార్చుకోమని చెప్తున్నాను, అంతే సింపుల్. ఇటువైపు వెళ్ళండి అవకాశం ఉంటే, లేకుంటే ఇలా తిరిగి వెళ్ళండి. అదేవిధంగా మనం సౌత్ ఫేసింగ్ ఇంటికి చూసుకున్నాం అనుకోండి, సౌత్ ఫేసింగ్ కూడా పరిస్థితి అదేనండి. సో ఇటువైపు నైరుతి రావాలనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ ఇలా వచ్చేస్తూ ఉంటారు నైరుతి.
ఇది కూడా నైరుతే కదా, ఇటువైపు వచ్చారంటే నైరుతి నడకే. సో ఇటువైపు నైరుతి నడక మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టుగా నీచమైన ఫలితాలని ఇస్తూ ఉంటుంది. సక్సెస్ రేట్ ఉండదు, వాళ్ళు అనుకున్న పనులు కావు, శుభాలు అసలు జరగవు. సార్ మాకు జరుగుతున్నాయంటే ఈ వీడియో చూడకండి, పట్టించుకోకండి, కామెంట్ చేయకండి. ఇది ఎవరు అనారోగ్యంగా ఉన్న వాళ్ళకు ఏ మెడిసిన్స్ వాడాలో చెప్తామండి. నేను ఆరోగ్యంగా ఉన్నాను, పుష్టిగా ఉన్నాను అన్నప్పుడు వీడియో చూడడం ఎందుకు, కామెంట్ చేయడం ఎందుకు, నేను లేని అనారోగ్యం తెచ్చుకున్నాడు ఎందుకు నాయన? సో మీరు ఇట్లా అవకాశము ఇలా నడక నడవడం నీచమండి. అందుకే మీ నడక ఇటు సాగించండి, రోడ్ ఇటువైపు కన్నా ఇటువైపు సాగించండి, అప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. సార్ భలే చెప్పారు, అటువైపు రోడే లేదంటే మాకు ఛాన్సే లేదు, ఇటువైపే నడవాలి అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి స్వామి? మీరు మీ నడకను ఇలా తీసుకొచ్చేసి ఈ తూర్పు ఈశాన్యం డోర్ ఉంది కదా, ఈ తూర్పు ఈశాన్యం గుండా ఇలా వెళ్ళేసి ఇలా వచ్చేసి ఫస్ట్ ఈశాన్యం నడక ఇలా వెళ్ళాలి, తర్వాత ఇలా రావాలి, అప్పుడు ఈ దారి గుండా బయటికి రావాలి. అంటే మీకు ఏమవుతుంది, నడక తూర్పు ఈశాన్యం గుండా వెళ్ళేసి ఆగ్నేయం వైపు నడుస్తారు, ఆ తర్వాత ఇటు వస్తారు. అంటే అప్పటి వరకు నీచమైన నడక చేంజ్ అయిపోతూ ఉంటుంది, అది పాజిటివ్గా మారుతూ ఉంటుంది. సో మీరు నడుస్తున్న నడకల ప్రభావము మీ విజయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇల్లు మొత్తం సార్ వాస్తు కట్టాము, సిద్ధాంతి వచ్చాడు చూశాడు, చాలా బాగుంది, కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అని అంటే ఈ నడకల్లో ప్రాబ్లం వచ్చింది, మన నడిచే విధానంలో ప్రాబ్లం వచ్చింది. ఆ నడకను మార్చుకున్నాం అనుకోండి, మన పద్ధతులుగా మారిపోతూ ఉంటాయి. మీకు తెలియదు, నైరుతి నడక నడిస్తే హ్యాబిట్స్ కూడా మారుతూ ఉంటాయండి. సో హ్యాబిట్సే చేంజ్ అవుతున్నాయి. సో ఇటువైపు నడిచినా సో ఆడవారే కానీ మగవారే కానీ వాళ్ళ ఆలోచన విధానమే మారిపోతుంది, వాళ్ళ హ్యాబిట్సే మారిపోతున్నాయి, లక్షణాలే మారిపోతున్నాయి. ఇంటికి రాగానే కోపం వస్తూ ఉంటుంది, గొడవలు జరుగుతూ ఉంటాయి, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి, లేకుంటే పిల్లల మధ్య తల్లిదండ్రుల గొడవలు జరుగుతూ ఉంటాయి. కారణం నడకల ప్రభావమే. సో వాళ్ళలో కూడా కోపం వస్తూ ఉంటుంది, ఎందుకంటే నైరుతి నడక నడుస్తున్నాం కదా, రాక్షసుని నడక నడుస్తున్నాం కదా, మనలో రాక్షసత్వం పెరుగుతూ ఉంటుంది కదా. సో రాక్షసుల దగ్గరికి పోతే ఆ మెంటాలిటీ మనకు వస్తున్నట్టు, సో ఇక్కడ నడక ద్వారా మనకు ఆ మెంటాలిటీ వస్తుందండి. శాంతం అనేది ఉండదు, ప్రశాంతత ఉండదు. అందుకే ఇలాంటి నడక ఉన్నప్పుడు ఎవరైనా వెస్ట్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ ఇల్లు కొంటున్నామని నాకు చెప్తే నడకల గురించి చెప్తాను. ఫస్ట్ ఆ నడకకు వీలుందా మీకు? ఆ వీలుంది సార్ అన్నప్పుడు తీసుకోమంటాను. కొంతమందికి ఏం వీలు ఉండదు, చూడండి ఇలా కట్ అయిపోతుంది, ఇంతే, ఇక్కడ ఈ అద్దు మీద కట్టేస్తాడు ఆయన. సార్ ఇట్లా వస్తే ఇటు తప్ప వేరే మార్గం లేదు, ఇటు డెడ్ ఎండ్ సార్, ఈ డెడ్ ఎండ్ అయిపోయింది అటు పోలేము అన్నప్పుడు ఆలోచించండి అని చెప్తాను. ఎందుకంటే నడకలు మార్చుకునే అవకాశం ఉంటే ఆ ఇల్లు కొన్నా అర్థం ఉంటుంది, నడకలకు మార్చుకునే అవకాశం లేదు. సో అందుకే ఆ ఇల్లు అమ్మేశారు. అది కొన్న తర్వాత వాళ్ళకి సమస్యలు వచ్చాయి కావచ్చు, ఆ నడకల ద్వారా రావచ్చు. సో మీరు కూడా నడకల ప్రభావాన్ని మార్చుకోండి. ఫస్ట్ ఇంట్లో మనము వాస్తు సిద్ధాంతిని పిలవడం కన్నా మనం ఇంట్లో ఎటువైపు నడుస్తున్నామో గమనించారనుకోండి, ఆ నడకలు ఎటువైపు వేస్తున్నామో మనం గమనించినప్పుడు మనకు మంచి ఫలితాలు వస్తాయి. మనం వేసే ప్రతి నడక మన విజయానికి సోపానం కావాలి అంటే మనము వేసే నడకలు ఉచ్చ స్థానంలో ఉండాలి. నీచ స్థానంలో ఉంటే మనం నీచంగానే మారుతాము, ఉచ్చస్థాన నడక నడిస్తే మనం ఉన్నత స్థానంలో ఉంటాము. ఇవి పరిశీలించి మార్పులు చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను.